హాయ్ ఎవ్రీవన్, నేను అరుణ. ఈరోజు మంచి హెల్దీ సూప్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ సిమ్మని ప్రెస్ చేసేసుకోండి. ఈరోజు బాదాం బ్రోకలీ సూప్ గురించి చెప్తున్నాను. బ్రోకలీని చిన్న పీస్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కాడలు పై భాగం సపరేట్ చేసుకున్నాను. దాన్ని వేడి నీళ్ళలో కడగాలి, ఎందుకంటే దాంట్లో క్రిములు పురుగులు అవి ఉంటాయి కాబట్టి మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. రెండు సపరేట్గా క్లీన్ చేశాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని బటర్ 1 స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాను. అది కొద్దిగా వేగగానే వెల్లుల్లి కొన్ని వేసుకొని కొద్దిగా వేయించేసుకోవాలి. ఈ బ్రోకలీలో విటమిన్ ఏ, సి, కే ఉన్నాయండి. ఇది కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అదుపు చేస్తుందండి ఇది తీసుకోవడం వల్ల. పెనంలో ఒక చిన్న ఉల్లిపాయ కోసి దాంట్లో వేసేసుకున్నాను. అది కొద్దిసేపు మగ్గనిచ్చేసి 1 మినిట్ దాంట్లో మన బ్రోకలీ కాడలును పైన పీసెస్ సపరేట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ కాడలు వేసేసుకోవాలి. అదొక 1 మినిట్ మగ్గగానే తర్వాత పైన పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. ఎక్కువ టైం పట్టదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. ఇది తరచుగా తీసుకోవడం వల్ల మనకి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం లేకుండా చేస్తుంది. చాలా హెల్దీ అండి. బ్రోకలీలో ఇంకేమన్నా వెరైటీస్ మీకు తెలుసుంటే కామెంట్లో పెట్టండి, నేను వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమన్నా చెప్తే తప్పులు ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో సరి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా బాదం పప్పు వేసుకున్నాను, నీళ్ళు పోసుకున్నాను కొంచెం పచ్చివాసన పోవడానికి. చాలా పోస్తే విటమిన్స్ అన్నీ పోతాయి, ఉడకబెట్టి వడబోసేస్తారు కొందరు. అలా కాకుండా కొంచెం నీళ్ళు పోసుకొని మగ్గనివ్వాలి. ఇది అయిపోగానే చల్లారి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ చేసేసుకున్నాను, ఇలా పేస్ట్లా అయిపోయింది చూడండి. దీన్ని పెనంలో వేసేసుకొని కొద్దిగా వేడి అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. కొంచెం పలచగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోండి, మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి పోసుకోండి. ఇది ముగ్గురికి వస్తుంది ఈ సూపు. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని ఒక ఉడకగానే బౌల్లో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.